నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా క్యాన్సర్ అనే పేరు వినంగానే చాలా మంది వణికిపోతూ ఉంటారు. క్యాన్సర్ కణాలు మన బాడీలో ఉన్నా సరే అవి పెరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆహారంలో మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ముఖ్యంగా క్యాన్సర్ని తగ్గించే యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ ఏమున్నాయి అనే అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో ఫిజిషియన్ డాక్టర్ శృతి గారు. ఆవిడతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే శృతి గారు. నమస్తే అనుష. ఈరోజు మా వ్యూవర్స్కి క్యాన్సర్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, యాంటీ క్యాన్సర్ రిచ్ ఫుడ్స్ ఏమున్నాయి అంటారు? ఓకే, సో ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నట్టయితే క్యాన్సర్ అనేది ఒక అతి భయంకరమైన వ్యాధిగా చెప్పుకోవడం జరుగుతుంది. సో క్యాన్సర్ అని ఒక వర్డ్ వినంగానే చాలా వరకు ఆ వర్డ్తోనే ఆల్మోస్ట్ సగం ప్రాణం పోయినంత పనిగా అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లలో మనం క్యాన్సర్ని కనుక ఒక హెరిడిటరీగా కంటిన్యూషన్గా వస్తున్నా, లేదు వాళ్ళ హ్యాబిట్స్ ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నా, లేదు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో జీవన శైలి మార్పుల వల్ల క్యాన్సర్స్ కండిషన్స్ పెరిగే అవకాశం ఉన్నా, ఇలాంటి కండిషన్స్ని మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం కొద్దిగా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చాలా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ అంటున్నారు. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటారు? ఈ యాంటీ క్యాన్సరస్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకటి పాలకూర, ఓకే, బీట్రూట్, క్యారెట్, ఓకే, బ్లాక్ సాల్ట్. ఓకే, సో ఈ 4 ఇంగ్రీడియంట్స్తో యాంటీ క్యాన్సరస్ రెమెడీని ప్రిపేర్ చేసుకొని క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడే ఈ డ్రింక్ని ప్రిపేర్ చేద్దాం. తప్పకుండా. సో అలాగే ప్రిపేర్ చేస్తూ వాటి నుంచి వచ్చే విలువలు కూడా మనం తెలుసుకుందాం. సో ముందుగా మిక్సీ జార్, పాలకూర. సో పాలకూర అందరి ఇంట్లో ఉంటుంది అండ్ చాలా వరకు అందరూ తింటూ ఉంటారు. అండ్ పాలకూరని వివిధ రకాలుగా పప్పులో కానివ్వండి, డైరెక్ట్గా కానివ్వండి, ఫ్రై లాగా కానివ్వండి, లేదు అనంటే బజ్జీల లాగా కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటూ ఉంటారు. సో అంత ఏముంది ఈ పాలకూరలో అని గమనించినట్టయితే, అంటే క్యాన్సరస్ కండిషన్స్ని ప్రివెంట్ చేసే అన్ని గుణాలు ఉంటాయా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంటాయి. సో మెయిన్గా పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల గ్రీన్గా ఉంటుంది కదా పాలకూర. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏమవుతుంది అని అంటే శరీరంలో కణాలకి, టిష్యూస్కి, సెల్స్కి సో ఈ ఆక్సిజన్ అనేది ప్రాపర్గా సప్లై అవ్వడం వల్ల కణాల విభజన అనేది ప్రాపర్గా జరగడంతో పాటుగా కణాలకి కూడా, సెల్స్కి కూడా డెవలప్మెంట్ అనేది, సెల్ డివిజన్ కూడా ప్రాపర్గా జరుగుతుంది. ఎప్పుడైతే సెల్స్ డివిజన్ అనేది ఇంప్రాపర్గా జరుగుతుందో అప్పుడు క్యాన్సరస్ కండిషన్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో అది ఎందులో అయినా కూడా అవ్వచ్చు. సో మేజర్గా రీసెంట్ టైంలో కూడా మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. సో అండ్ సర్వైకల్ క్యాన్సరే కాదు, అండ్ లంగ్స్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్స్, ఇలాంటి లైక్ లివర్ క్యాన్సర్, సిరోసిస్ ఆఫ్ లివర్. సో ఇట్లా చాలా వరకు డిసీజెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో వాటిని ప్రివెంట్ చేసుకోవడానికి ఈ పాలకూర అనేది చక్కగా ఉపయోగపడుతుంది. పాలకూరలో పొటాషియం, మెగ్నీషియం, సిలికేట్స్, ఆక్సిలేట్స్ అండ్ అలాగే మనకి కావాల్సిన వైటమిన్ ఏ, సి, కే ఇవన్నీ కూడా పుష్కలంగా ఉండడం ద్వారా మనకి క్యాన్సర్ వచ్చినా కూడా దాన్ని మనం కీమోథెరపీ ద్వారా ప్రివెంట్ అంటే సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి కీమోథెరపీ వెళ్ళిన సెషన్స్లో వెళ్ళిన వాళ్ళకి కూడా ఈ పాలకూరని కనుక అడ్వైస్ చేసినట్టయితే సో వాళ్ళకి ఆ కండిషన్ని కొంతవరకు మెరుగుపరుచుకునే అవకాశం అనేది ఉంటుంది. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్. ఓకే, సో బీట్రూట్లో ఏంటంటే యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ద్వారా మనకి ఏమవుతుంది అంటే వంశపారపర్యంగా అవ్వచ్చు, లేదు అని అంటే మనకి స్మోకింగ్ చేస్తూ ఉంటారు, ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఏమవుతుందంటే సెల్ డివిజన్స్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో ఆ సెల్ డివిజన్స్ని, లంగ్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేసుకోవడంలో ఎక్కువగా ఈ బీట్రూట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అదే విధంగా ల్యూకేమియా అని రక్తానికి సంబంధించిన క్యాన్సర్. సో అలాంటి కండిషన్స్లలో ఈ బీట్రూట్లో B6, వైటమిన్ B6, ఫోలేట్, ఆక్సిలేట్స్ అండ్ అలాగే
వైటమిన్ కే కూడా ఉంటుంది. Okay. సో వీటి ద్వారా ఏమవుతుంది అంటే యాంటీ క్యాన్సరస్ కండిషన్స్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఈ బీట్రూట్లో ఉండడం ద్వారా ఆ కండిషన్ని ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. క్యారెట్స్. ఓకే. సో క్యారెట్ ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో ఉంటుంది. అవును. ఆల్మోస్ట్ డైలీ మనం ఒక వెయిట్ లాస్ జర్నీలో కూడా తీసుకుంటుంటాము. Yes. అండ్ క్యాన్సరస్ కండిషన్లో ఈ క్యారెట్ ఎందుకు ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటే ఐ రిలేటెడ్ క్యాన్సరస్ కండిషన్స్ ఏవైనా డెవలప్ అయినా లేదు మస్కులర్ రిలేటెడ్ క్యాన్సరస్ కండిషన్స్ ఏవైనా డెవలప్ అయినా కొన్ని రకాల జెనెటికల్ డిజార్డర్స్ ఉంటాయి. సో వాటికి వైటమిన్ ఏని ఎక్కువగా సప్లై చేయడంలో ఈ క్యారెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. Okay. అండ్ కెరోటిన్ ఉంటుంది కాబట్టి ఈ క్యారెట్లో సో మనం ఈజీగా అబ్జార్ప్షన్ చేసుకునే కెపబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే కొద్దిగా బ్లాక్ సాల్ట్, ఒక పించ్, మరీ ఎక్కువగా తీసుకోకూడదు, ఒక పించ్ సరిపోతుంది. ఓకే. సో ఈ బ్లాక్ సాల్ట్ ఆల్మోస్ట్ మనం ఒక బెస్ట్ ఆయుర్వేదిక్ రెమెడీగా చెప్పుకోవచ్చు. మనం So, వాటి గురించి చాలా వీడియోస్ చాలా వీడియోస్లో కూడా యాడ్ చేసాము. సో బ్లాక్ సాల్ట్ అనేది ఆల్మోస్ట్ మనం కంపేర్ టు నార్మల్ రెగ్యులర్ సాల్ట్ కంటే సోడియం లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో మనకి క్యాన్సరస్ కండిషన్స్లలో పొటాషియం లెవెల్స్ కానివ్వండి, క్లోరిన్ లెవెల్స్ కానివ్వండి, మెగ్నీషియం లెవెల్స్, కాల్షియం లెవెల్స్ ఇవి ఎక్కువగా ఉండాలి. లైక్ మినరల్స్ వన్స్ మనం కీమోకి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ఈ లెవెల్స్ ఎలక్ట్రోలైట్స్ అంటారు. సో ఈ ఎలక్ట్రోలైట్స్ అనేది బాడీలో బ్యాలెన్స్డ్ స్టేట్గా ఉండడానికి బ్లాక్ సాల్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. వెరీ నైస్. యా కొద్దిగా వాటర్ అనుష. ఓకే. సరిపోతుందంట. యా సరిపోతుంది. మిక్సీ పట్టేద్దాం. yes. ఓకే అనుష, కంప్లీట్ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాం. సో మనం స్ట్రెయిన్ చేయట్లేదా అండి? యా చేయట్లేదు అనుష. సో ఇందులో వాడిన ఏ ఇంగ్రీడియంట్ కూడా వేస్ట్ చేయక్కర్లేదు. సో మనం దాన్ని ఫైన్గా ఉన్నప్పుడే నమిలి తీసుకోవడం ద్వారా అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ లైక్ ఏవైతే లైక్ మినరల్స్ కానివ్వండి, వైటమిన్స్ కానివ్వండి ఉంటుందో మనకి డైరెక్ట్గా అందిస్తుంది. సో ఎంతో చక్కటి యాంటీ క్యాన్సరస్ డ్రింక్ అనేది ప్రిపేర్ అయిపోయింది అనుష. వెరీ నైస్ అండి. సో చూసారు కదా వ్యూవర్స్, యాంటీ క్యాన్సర్ డ్రింక్. క్యాన్సర్ అంటేనే భయపడిపోతూ ఉంటారు. క్యాన్సర్ రాకుండా కూడా మనం ఈ డ్రింక్ని మన ప్రివెన్షన్ లాగా మన డైలీ రొటీన్లో కూడా ఈ డ్రింక్ని తయారు చేసుకొని తాగొచ్చు. సో దీంట్లో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో బీట్రూట్ యాడ్ చేసాం, పాలకూర యాడ్ చేసాం, రాక్ సాల్ట్, అన్ని మంచి మంచి న్యాచురల్ వేలోనే మనం ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే తయారు చేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ శృతి గారు, మా స్టూడియోకి వచ్చి ఈ యాంటీ క్యాన్సర్ డ్రింక్ని మా వ్యూవర్స్కి మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అనుష, నమస్తే. నమస్తే.